Welcome to SK Statistics tutorial. 15th question. The probability uh, the probability for 5-digit number formed by the digits 0, 1, 2, 3, 4 without repetition. Without repetition means no number is repeated again. Is and also given one more condition, that is divisible by 4. So first of all, find the 5-digit number. What is probability definition? Probability means number of favorable events by total number of events. Okay na? Number of favorable events by total number of events. First to find the uh, total number of events. Total number of events means 5-digit number. 5-digit number uh, digits are 0, 1, 2, 3, 4. ఓకేనా 5-digit నెంబర్. ఫస్ట్ ప్లేస్లో జీరో పెడితే మనకి ఏమవుతుంది, అది 4-digit నెంబర్ అవుతుంది. కాబట్టి ఈ ప్లేస్లో మనము జీరోని అజైన్ చేయలేము. ఓకేనా, అజైన్ చేయలేము కాబట్టి ఎన్ని విధాలుగా దీన్ని ఫిల్ చేయొచ్చు, మనము వన్ ఫిల్ చేయొచ్చు, 2 ఫిల్ చేయొచ్చు, 3 ఫిల్ చేయొచ్చు, 4 ఫిల్ చేయొచ్చు. కాబట్టి ఇది 4 వేస్గా ఫిల్ చేయొచ్చు. నెక్స్ట్ సెకండ్ వితౌట్ రిప్లేషన్ అన్నాడు కాబట్టి ఆల్రెడీ ఒక నెంబర్ ఇక్కడ ఫిల్ అయిపోయింది కాబట్టి ఇంకా రిమైనింగ్ నెంబర్స్ 4 ఉంటాయి. 4ని 4 వేస్గా డివైడ్ చేయొచ్చు ఇక్కడ. తర్వాత ఇక్కడ ఆల్రెడీ 2 నెంబర్స్ అయిపోయినాయి కాబట్టి త్రీ నెంబర్స్ ఉంటాయి. 3 నెంబర్స్ని 3 వేస్గా ఫిల్ చేయొచ్చు. నెక్స్ట్ ఇక్కడ 2 వేస్గా ఫిల్ చేయొచ్చు. ఆల్రెడీ 3 నెంబర్స్ ఫిల్ అయిపోయినాయి. ఈ రిమైనింగ్ 2 నెంబర్స్ ఉంటాయి. ఆ 2 నెంబర్స్ని 2 వేస్గా ఫిల్ చేయొచ్చు. ఇక్కడ 1 వేగా ఫిల్ చేయొచ్చు. ఓకేనా, ఇది మన ఆన్సర్. అంటే టోటల్ ఫేవరబుల్ ఈవెంట్స్ ఏమవుతాయి అంటే 4 × 4 16, 16 × 3 48, 48 × 2 96. టోటల్ పాసిబుల్ ఈవెంట్స్ అనేది 96. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనకు 4 డిజిట్తో డివిజిబుల్ కావాలన్నాడు, 4తో డివిజిబుల్ కావాలన్నాడు. ఓకేనా, 4తో డివిజిబుల్ కావాలంటే ఏం చేస్తాం, 4 1s 4, 4 2s 8 లేదు కాబట్టి 4 3s 12. మనం ఇచ్చిన నెంబర్స్తోనే ఫిల్ చేయాలి. మనం 0 1 2 3 4. ఓకేనా, అంటే మనం 0 4 తీసుకుంటే లాస్ట్ 2 డిజిట్స్ 4తో డివిజిబుల్ అంటే లాస్ట్ 2 డిజిట్స్, ఈ 2 డిజిట్స్ అనేటివి 0 4 అయినా ఉండాలి, లేదంటే 12 ఉండాలి. అంటే 4తో డివిజిబుల్ అయ్యేటివి ఉండాలి. ఓకేనా, నెక్స్ట్ అది ఎలా తీసుకుంటారంటే 4 1s 4, 4 2s 8 లేదు మనకి ఇచ్చిన దాంట్లో. నెక్స్ట్ 4 3s 12, నెక్స్ట్ 4 4s 16, 6 లేదు కాబట్టి మనం ఫిల్ చేయలేము ఆ 2 ప్లేసెస్ని. నెక్స్ట్ 4 5s 20, 20 ఉంది అంటే 2 0తో ఫిల్ చేయొచ్చు ఆ 2 ప్లేసెస్ని. నెక్స్ట్ 4 6s 24ని కూడా ఫిల్ చేయొచ్చు ఆ 2 ప్లేసెస్తో. నెక్స్ట్ 4 7s 28, 8 లేదు కాబట్టి మనం ఫిల్ చేయలేము. నెక్స్ట్ 4 8s 32, 3 ఉంది 2 ఉంది కాబట్టి మనం ఫిల్ చేయొచ్చు 32. నెక్స్ట్ 32 తర్వాత 4 10s 40. ఓకేనా, ఇవి వాల్యూస్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే డివైడ్ చేసుకుందాం. మనం ఇచ్చిన డాటాని 2 కేసెస్గా డివైడ్ చేద్దాం. ఫస్ట్ కేసెస్ వచ్చి 0 ఉన్న టర్మ్స్ తీసుకుందాం. 0 4 ఉంది, 2 0 ఉంది, 4 0 ఉంది. ఓకేనా, అంటే 1 2 3 4 5 డిజిట్ నెంబర్ కావాలి మనకి. ఇలా 0 ఉన్న ఫస్ట్ కేసులో 0 ఉన్న తీసుకుంటున్నా అంటే 3 వేస్ ఉన్నాయి. అంటే ఈ 2 డిజిట్స్ని మనం ఎన్ని విధాలుగా ఫిల్ చేయొచ్చు అంటే 3C1గా. అంటే ఆ 3Cలకి ఆ 3 డిజిట్ అంటే 3 పాసిబుల్ వేస్ ఉన్నాయి. 0 4 అన్నా కావచ్చు, లేదంటే 2 0 అన్నా కావచ్చు, లేదా 4 0 అన్నా కావచ్చు. అంటే 3C1 వేస్గా డివైడ్ మనం ఫిల్ చేయొచ్చు ఆ 2 డిజిట్స్ నెంబర్ని ఇక్కడ. ఓకేనా, అర్థమవుతుంది కదా. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనకు 2 డిజిట్స్ అయిపోతే ఇక్కడ ఇంకా ఎన్ని డిజిట్స్ ఉంటాయి, 3 డిజిట్స్ ఉంటాయి. ఆ 3 డిజిట్స్ని ఇక్కడ 3 వేస్గా డివైడ్ చేయొచ్చు. నెక్స్ట్ ఇంకా 2 డిజిట్స్ ఉంటాయి. ఆ 2 డిజిట్స్ని ఇక్కడ 2 వేస్గా ఫిల్ చేయొచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఓన్లీ 1 డిజిట్ ఉంటుంది, 1 వేగా ఫిల్ చేయొచ్చు. అంటే 3 × 2 6, 6 × 3 ఈ 18 వస్తుంది. ఓకేనా, 18. ఈ కేసెస్ని తీసేద్దాం. మనకి 18 వచ్చింది. టోటల్ పాసిబుల్ ఏమో 96, ఈ కేసు ఏమో 18. ఓకే, వీటిని తీసేద్దాం. నెక్స్ట్ చూసుకుంటే
ఇప్పుడు ఇక్కడ మళ్ళీ 5 డిజిట్ నెంబర్ని ఫిల్ చేయాలి. ఇప్పుడు ఏమవుతుందని అంటే లాస్ట్ ఇవి కూడా మళ్ళీ 3 వాల్యూస్ ఉన్నాయి. ఈ 3 వాల్యూస్ని ఈ 2 ప్లేసెస్లో ఏ విధంగా ఫిల్ చేయొచ్చు అంటే 3C1గా, అంటే ఇది 1-2 పెట్టచ్చు, లేదంటే 2-4 పెట్టి ఒక కండిషను, నెక్స్ట్ 3-2 పెట్టినప్పుడు కూడా ఇంకో కండిషన్ వస్తుంది, అంటే 3C1. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ ఇంకా ఏమేమి డిజిట్స్ మిగిలినాయి, ఇక్కడ మనకి 0 మిగిలింది, నెక్స్ట్ ఇంకా 0తో ఇంకా మిగులుతుంది. ఇప్పుడు మనం ఇక్కడ 0 పెడితే అది 5 డిజిట్ నెంబర్ కాదు, కాబట్టి ఇక్కడ ఓన్లీ మనం ఎన్ని విధాలుగా ఫిల్ చేయొచ్చారంటే మనం ఓన్లీ టూ వేస్గానే ఫిల్ చేయొచ్చు. ఇంకా 3 డిజిట్స్ ఉంటాయి మొత్తం. ఇప్పుడు ఈ త్రీ ప్లేసెస్ని 3 డిజిట్స్తో ఫిల్ చేయాలి, కానీ మనకు ఫస్ట్ ప్లేస్లో 0 వస్తే అది 4 డిజిట్ నెంబర్ అవుతుంది, కాబట్టి 0 రాదు, కాబట్టి ఇక్కడ ఓన్లీ 2 ప్లేసెస్ ఉంటాయి. నెక్స్ట్ ఇంకా 2 నెంబర్స్ ఉంటే 2 ప్లేసెస్ ఉంది, అంటే ఇక్కడ 2 వేస్గా డివైడ్ చేయొచ్చు. నెక్స్ట్ ఇక్కడ 1 వేగా డివైడ్ చేయొచ్చు. ఓకేనా. ఇక్కడ 2 ఎందుకు వచ్చిందంటే 3 డిజిట్స్ ఉంటాయి, కానీ ఇక్కడ 0 పెడితే దానికి అర్థం ఉండదు, 5 డిజిట్ నెంబర్ కాదు కాబట్టి 4 డిజిట్ నెంబర్ కాబట్టి అది అట్లా పెట్టినా. ఓకేనా. ఇంటూ ఇది ఇప్పుడు 2 × 2 4 + 3 × 3 అంటే 12 వస్తుంది మొత్తం. ఇప్పుడు ఆన్సర్ ఏమవుతుంది, టోటల్ వచ్చేసి 96, పైన 18 ఏమో ఫస్ట్ కేసు 1లా, 12 అనేది కేసు 2లా, మొత్తం కలిపి 36/96, 6 5 6 16 5/16 అనేది ఆన్సర్. ఓకేనా. ఇదిగో 5/16 అనేది మన సెకండ్ ఆప్షన్, మన ఆన్సర్. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇది రావాలంటే ఏంటంటే మనకు ప్రాబిలిటీ ఆఫ్ x = k ఉందనుకోర్రి, ఎట్లా రాస్తారంటే దీన్ని ప్రాబిలిటీ ఆఫ్ x = k ప్లస్ మైనస్ ప్రాబిలిటీ ఆఫ్ << అంటే ఇది డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ అంటే x << ఒక్క నిమిషం. ప్రాబిలిటీ ఆఫ్ x = k ఉందంటే దీనికి ఏమని రాస్తానంటే ప్రాబిలిటీ ఆఫ్ x << k అని రాసుకోవచ్చు, మైనస్ ప్రాబిలిటీ ఆఫ్ x << k - 1 అంటే 1 - 1 టర్మ్. ఓకేనా. ఇది విధంగా రాయొచ్చు. ఇప్పుడు k వచ్చడానికి పాసిబిలిటీ ఎంత, ఫేవరబుల్ ఈవెంట్స్ k, టోటల్ ఈవెంట్స్ n. ఓకేనా. సరే, క్యాపిటల్ N. ఓకేనా. క్యాపిటల్ N, టోటల్ వాల్యూస్ క్యాపిటల్ N, ఫేవరబుల్ ఈవెంట్స్ ఏమో k, టోటల్ వాల్యూస్ క్యాపిటల్ N. అట్లా ఎన్ని టైమ్స్ రావాలి, అది స్మాల్ n టైమ్స్ రావాలి. అట్లా k/n అప్ టు 7 స్మాల్ n టైమ్స్ రావాలి, కాబట్టి హోల్ పవర్ n అవుతుంది ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ కూడా k - 1 ఫేవరబుల్ ఈవెంట్స్, క్యాపిటల్ N టోటల్ ఈవెంట్స్, హోల్ పవర్ ఇక్కడ కూడా స్మాల్ n. ఇక్కడ నుంచి కామన్ తీస్తే మనకు ఆన్సర్ వస్తుంది, లాస్ట్ ఆప్షన్. ఓకేనా. ఈ విధంగా చేయాలి.